ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 500కి గ్యాస్ అంటారు కదా, దాని గురించి చెప్పండి సార్. ఆయన ఫ్రీ బస్ పెట్టిండు, వేస్ట్ బస్ అది. ఎందుకంటే కాలేజ్ పిల్లలకు అంటే బస్ అంటే నడుస్తుంది. అది ఏంటంటే మాకు నడిచేది లేడీస్కి ఎక్కువ, ఆడవాళ్ళు కూర్చేది ఎక్కువ నడిచేది. మళ్ళీ వాళ్ళు చేసేది మాకు ఏం లేదు. మేము రోజు 1000 రూపాయలు సంపాదించేటోళ్ళం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే 1000 రూపాయలు సంపాదించి 1500 సంపాదించేటోళ్ళం. ఇప్పుడు 400 అయితే లేవు. ఇక బండి ఫైనాన్స్లు ఏం కట్టాలి, మేము ఇంట్లో ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఏం పెట్టుకోవాలి చెప్పండి మీరు. మళ్ళీ ఇది తీశారు, ఇది తీసినాక మళ్ళీ గ్యాస్ గురించి అన్నారు. గ్యాస్ సెపరేట్ ఏంటంటే దానికి మేమే గ్యాస్కి డబ్బులు తెల్ల రేషన్ కార్డు వాళ్ళకు గ్యాస్ అన్నారు. తెల్ల మేము 500 ఇచ్చి గ్యాస్ తీసుకోవాలన్నా, 1000 రూపాయలు ఇచ్చి గ్యాస్ తీసుకోవాలన్నా. మరి అదే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అంటారు కదా, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అదే తెల్ల రేషన్ కార్డు వాళ్ళకే తప్ప రేషన్ కార్డు వాళ్ళకు లేదు. అది తెల్ల రేషన్ కార్డు ఉన్నది మా దగ్గర ఉన్నది మేము చెప్తున్నాం. ఇప్పుడు 1000 రూపాయలు కట్టాలి. 1000 రూపాయలు కట్టితే మాకు బ్యాంకులో పడతాయంట. ఆ బ్యాంకులో పడేది ఏంది, పైసలు డబ్బులు ఉంటేనే కదా మా దగ్గర 500 గ్యాస్ తీసుకుంటాం మేము. ఆ 1000 రూపాయలు కట్టి ఎక్కడి నుంచి తీసుకురావాలి? 1000 రూపాయలు లేకపోతే ఏం చేయాలి? అప్పుడు మేము ఏం చేయాలి? ఎవరికి అడగాలి? మేము అదే అడుగుతాం, ఎవరికి అడగాలి? రేవంత్ రెడ్డికి పోయి అడగలనా? రేవంత్ రెడ్డికి పోయి అడగలనా? ఆయన సబ్సిడీ వేస్తా అన్నాడు. ఆ సబ్సిడీ అవసరం లేదు. నువ్వు ఇచ్చేది 500 గ్యాస్ ఇయ్యి. ఎందుకంటే ఎవరితోనే ఉంటాయి, ఎవరితోనే ఉండయి. తెల్ల రేషన్ కార్డు అయినా కానీ ఉండయి, కొంతమంది దగ్గర డబ్బులు ఉండయి. ఈ మా సంపాదనంకి ఏమిటో గ్యాస్ తీసుకుంటాం. కట్టెలు పొయ్యి పెట్టాలి. ఆ కాలంలో కట్టెలు పొయ్యి పెట్టినా చిన్నప్పుడు, ఇప్పుడు కట్టెలు పొయ్యి పెడతాం. ఇంకా ఏం చేస్తాడు? ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేస్తలేదు, మా గురించి పట్టించుకోవట్లేదు. ఏంటంటే వాళ్ళు సొంతమే వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నారు, మాత్రం మా గురించి ఏం చెప్తలేరు. ఇది చేస్తా, అది చేస్తా, అది పెడతా, ఇది చేస్తా అంటున్నారు. ఖాళీ వేస్ట్ మాటలు. ఏదంటే ఉన్నోళ్ళకే నడుస్తుంది, అది లేని వాళ్ళకి నడవద్ది. కడుపు తిప్పలు పెట్టడానికి ఏం లేదు. ఇప్పుడు ఈ కరెంటుది 200 యూనిట్లు దాటితే మళ్ళీ ఛార్జ్ చేస్తా అంటారు కదా, దాని గురించి చెప్పండి. వేస్ట్ అది, వేస్ట్. 200 కలుస్తారో, కొంతమంది 300 కలుస్తారో చెప్పలేం. అది వేస్ట్. అది వాళ్ళు చేసే పని ప్లాన్ వాళ్ళది ఏంటంటే, వాళ్ళ ప్లాన్ ఏముంటుంది, 200 యూనిట్లు గాల పెడతారా? ఎవరైనా గాల పెడితే వాళ్ళకు బరాబర్ ఉన్నది. ఒక ఇంటివాడు ఒక ఇల్లు ఉన్నది అంటే వాడు గాల, 4 ఇల్లు ఉన్నాడు, 4 రూమ్లు ఉన్నాయి, 4 రూమ్లకు 200 పడతాయా? ఇమీడియట్ అంటే ఎక్కువ పడతాయి. దానికి వాళ్ళకు లాభమే, లాస్ ఏం లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాకు ఇచ్చే గ్యాస్ అయినా కరెంట్ అయినా ఎంత 200 యూనిట్ అయినా కానీ 3 యూనిట్ అయినా 300 యూనిట్ అయినా ఫ్రీ చేయాలి. అప్పుడు ప్రభుత్వం అంటారు. మళ్ళా గెలవదు ఈ ప్రభుత్వం, ఫస్ట్ ఆర్ లాస్ట్. ఇది ఈయన గెలిపించినామంటే మేమేం ఆలోచన చేసినాం, ఏదో మంచి పని చేస్తాడని మేము ఆలోచన చేసినాం. ఏ మంచి పని చేయలేదు సార్. ఆయన ప్రభుత్వం వచ్చి ఒక 2-3 నెలలు అయింది కదా, అప్పుడే అట్లా డిసైడ్ చేస్తారు. ప్రభుత్వం వచ్చి 2-3 నెలలు అయిపోయింది. అది ఇస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా అంటాడు. ఈ 3 గ్యారెంటీలు రాలేవు. ఇక 3 గ్యారెంటీలు వచ్చినాయి. ఆయన ఇచ్చింది 6 గ్యారెంటీల 3 గ్యారెంటీలు వచ్చినాయి. దాని తర్వాత ఇంకేమొచ్చినాయి? ఇక చేస్తా అని చేసి చూపెట్టడానికి ఆ డబ్బులు లేవు. మొత్తం దోసుకుపోయిండు, తెలంగాణ పార్టీకి దోసుకుపోయింది అని చెప్తున్నాడు. 1000 రూపాయలైనా చేస్తుంటే అప్పుడు 1000 రూపాయలు ఆ బస్ ఎట్లా ఫ్రీ అయిందో, 1000 రూపాయలు అయింది. రోడ్డు మీద దిగి పోయేటోడికి ఆటో అడిగితే ఆటో అవసరం లేదు, బస్ ఫ్రీ ఉన్నది అంటున్నారు. ప్రతి ఆడోళ్ళు 2 ఆడోళ్ళు మా ఆటోలో కూర్చున్నారు. ఇంకో ఆమె వచ్చింది స్టార్టింగ్లోనే, ఇంకో ఆమె వచ్చింది. ఆమె వచ్చి ఏమన్నది, బస్ ఫ్రీ ఉన్నది కదా మనకు, ఆటోలో ఎందుకు ఎక్కేంటంటే 3 ఎక్కిపోయారు. 3 కంటే 30 రూపాయలు వస్తాయి. మా 60 రూపాయలు వస్తుంటే 60 రూపాయలకి పోయినాయి మావి. అప్పుడు ఏం చేస్తాం, ఆడ నుంచి ఖాళీ వచ్చినాం. అదే డీజిల్ మాది కాల, పెట్రోల్ మాది కాలదా? ఎవరికి నష్టం? మాకే నష్టం కదా. ఆయనకు నష్టం ఏం లేదు. ఆయనకు ఫ్రీ కారు ఉన్నది, కార్లో తిరుగుతాడు, ఫ్రీగా అన్నీ ఉన్నాయి ఆయనకు. మాకేం లేదు. మా దగ్గర ఆటో నడిపించి ఒకరోజు ఆటో నడిపించుకుంటాను నేను. ఒకరోజు ఆటో స్టాండ్ కాడ నడిపించండి చెప్పండి. నడిపిస్తే ఎంత సంపాదిస్తారో వాళ్ళకి తెలుస్తుంది. ఏంటంటే ప్రభుత్వం వచ్చింది, మేము లీడర్లు అయిపోయినాం, అన్నీ అయిపోయినా మేమే జంప్ చేస్తే కాదు. ఒక్కరోజు కష్టపడండి అంట. ఒకరోజు ఆటో నడిపించి కష్టపడితే తెలుస్తుంది ఏదో బాధ ఎట్లా ఉంటుంది. వాడు అన్నం తింటున్నాడా, ఏం తింటున్నాడు, వాడు
పప్పు తింటాడు, ఏం తింటాడు, రొట్టె తింటాడు, ఏం తింటాడు తెలిసిపోతుంది, అన్నీ తెలిసిపోతుంది. ఒక్కరోజు ఆటో నడిపోయినా, ఒక్కరోజు ఖాళీ 10 నిమిషాల గురించి నేను ఆటో తీసుకుని తిరగడానికి కాదు, ఒక్కరోజు ఆటో స్టాండ్లో తీసుకుని తిరగడానికి అని చెప్పండి. ఎంత సంపాదిస్తాడు ఆయన కూర్చుంచాక ఎంత సంపాదిస్తాడు అది నేను చెప్తా. నేను ఇప్పుడు నుంచి కాదు 90 నుంచి చేస్తున్నా, 90 నుంచి చూస్తున్నా. ఈ ప్రభుత్వం వస్తూనే ఉండ, అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈ ప్రభుత్వం వస్తూనే ఉన్నది, చేస్తూనే ఉన్నది, మా ఏమో కూలగొడుతూనే ఉన్నది మాకు.